మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా జై జగన్. నేను పి గన్నవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కాన్స్టిట్యూన్సీ నుంచి అండి. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా విపత్తి వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన అధ్యక్షులు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క మార్చడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభ్యర్థులు మార్చాలంటే గతంలో మార్చారంటారు జగన్ గారు. అలాగనే ఏం లేదు, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. పార్టీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో అధిష్టానం నిర్ణయించుకుంటుంది. వాళ్ళ సర్వేలు బట్టి ఎవరికి ఏ విధమైన సర్వేలు బాగున్నాయో దాని అనుగుణంగానే అభ్యర్థులు మార్చడం జరిగింది. అభ్యర్థులు ఇప్పుడు మార్చడం కాదు, 2014లోని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఎంపిక చేసిన అభ్యర్థులు ఆ గతంలో ఉన్న 18 మంది కాకుండా కొత్తల్ని 160 చిల్లర ఈ అభ్యర్థుల్ని నియమించినప్పుడు కొత్త వ్యక్తులే కదా. అదే విధంగా 2014లో కూడా కొంతమంది మార్చడం జరిగింది, 19లో కూడా మార్చడం జరిగింది. ఇదేం కొత్త కాదు కదా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా గుర్తింపు ఉంటుందని జగన్మోహన్ మారేది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కార్యకర్త పనిచేస్తాడు. జగనే మనకు కావాల్సిన వ్యక్తి. ఈ యొక్క రాష్ట్రానికి మధ్యలో ఎవరైనా అనవసరంగా ఎమ్మెల్యే స్థాయిలు ఉంటే వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకు ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా పార్టీకి అనుగుణంగానే మనం అందరం కూడా ప్రయాణిస్తున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీకి అందరం కూడా మేము జగన్ వెంటే ఉంటాం. శర్మిల గారు మొదలుపెట్టి జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేశారని మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఏ విధంగా మాట్లాడొచ్చు అన్న. ఎందుకంటే గతంలో రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే ఆయన అన్నది చూసే తప్పకుండా ఆయన 100% 99.5% కూడా ఆయన నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడన్న మాట తప్పకుండా ఇస్తాడు. మా కాన్స్టిట్యున్సీలో జరిగిన అభివృద్ధి చెప్పుకోవాలంటే ఇవాళ 1600 అంటే 1700 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు అయితే సంక్షేమ పథకాలు అయితే మా కొండ చిట్టుబాబు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన తెచ్చాడు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మాకు విపత్తి వేణుగోపాల్ ఇన్ఛార్జిగా వేశారు, జిల్లా పంచాయతీ చైర్మన్. ఆయన మా కాన్స్టిట్యూన్సీలో మా మండలంలో 10,000 మెజార్టీతో ఆయన అత్యధిక విజయం సాధించారు. ఆయన చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. మాకు అభివృద్ధి ధ్యేయంగా మేము ప్రయాణిస్తాం తప్ప ప్రతిపక్షాలు కానీ కుట్రలు ఎంత వేసుకున్నా కానీ ఒకే ఒక సూటుగా మేము ప్రయాణిస్తాం. మాకు గోల్ 175.